మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పరిచయం చెబుతూ వాస్తవంగా పాడి పంటలు బాగుంటాయి, అదేవిధంగా ప్రజలు వారి ధర్మ కార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారని చెప్పారు. రోజులంతా కూడా నీతిపరమైనటువంటి పరిపాలన ఇస్తున్నారు. ఈరోజు రాజులు ఈరోజు అనేది ఆయన ప్రస్తావించారు. ఏంటి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో విప్లవ ఉద్యమానికి గట్టి ఎదురుగడ్డ ప్రభుత్వంతో పాటు పునరావృత నిర్ధారణకి ఆకర్షితులై హింసా మార్గాన్ని వెళ్ళి 11 మంది కీలక మావోలు పోలీసుల యుద్ధ పశ్చిమాసియాలో యుద్ధం రోజుకు తీవ్రంగా మాత్రం దాదాపు 20 రోజులుగా దాడులు కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ లో బాంబుల మూతమవుతుంది. గల్ఫ్ దేశంలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. సౌదీ అరేబియా చెందిన అరామ్కో రిఫైనరీపై డ్రోన్స్తో దూసుకుపోయింది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగింది. తమ నేతలు లారిజానీ ఇంటెలిజెన్స్ వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టింది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఖతార్పై ఇరాన్ చేసిన దాడులను ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. మరోసారి ఖతార్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి చేసి చూస్తూ ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ చెందిన సౌత్ పాస్ గ్యాస్ ఫీల్డ్ను పూర్తిగా ధ్వంసం చేస్తామని తెలిపారు ట్రంప్. గత 2 రోజులుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఇంధన సౌకర్యాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం పేర్కొంది. ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటి ఇంధన ఉత్పత్తి క్షేత్రాలపై ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతార్కు భారీ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతులు 17% వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబీ వెల్లడించారు. యుఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్పై ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో పాటు హబ్షాన్ గ్యాస్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు రావట్లేదు. ఇరాన్ వైపు నుంచి వచ్చిన 8 బాలిస్టిక్ మిసైల్ సౌదీ అరేబియా ప్రకటించింది. అవసరమైతే మద్దతుగా ఉందని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫరాన్ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పొరుగు దేశాలపై చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అవి టెహ్రాన్ను సూచించాయి. సౌదీ రాజధాని రియాద్లో జరిగిన ఆయా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా యుద్ధం వేళ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్ వేదికగా యుఎస్ బలగాలను తరలించాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. పశ్చిమాసియాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు వేలాది మంది సైనికులను ఇక్కడ మోహరించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖరీదు దీపానికి యుఎస్ బలగాలను పంపే విషయంపై ట్రంప్ చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా 2020 యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్పై 7,800కు పైగా దాడులు చేసినట్టుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. వార్తలతో క్రూడ్ ఆయిల్ సరఫరా మండిపోతుంది. క్రూడ్ ఆయిల్ ధర మరో 5% పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $113కు ఎగబాకింది. మిడిల్ ఈస్ట్ చమురు బావులపై ఇరాన్ దాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ సెంటిమెంట్పై ప్రభావం చూపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎల్ఎన్జీ స్థావరాలపై ఇక దాడులు ఉండవని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్ఎన్జీ ఇన్ఫ్రాపై ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహన నౌక జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ యుద్ధం నుంచి వైదొలిగింది. ఎర్ర సముద్రం మీదుగా ఈ నౌక బయలుదేరింది. యుద్ధ క్షేత్రం నుంచి వైదొలిగిన జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్కు త్వరలో మరమ్మతులు జరుగుతున్నాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాలో డ్రోన్లు కలనం సృష్టించాయి. వాషింగ్టన్లోని ఫోర్ట్ మెకనాయర్ అనే సైనిక స్థావరంపై డ్రోన్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్ల కదలికలను గుర్తించిన సమయంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ నివాసానికి సౌదీ రాజధాని రియాద్లో జరిగిన గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జోర్డాన్, అజర్బైజాన్, తుర్కీ హాజరయ్యాయి. ఇరాన్ నివాస ప్రాంతాలు, పౌర వస్తువులు, చమురు క్షేత్రాలు, నీటి ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించి దీంతో పాటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను కూడా ఈ మంత్రులు ఖండించారు. ఆర్థిక శాఖ మంత్రి జయశంకర్తో యుఏఈ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఫోన్లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్ తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చించారు. ఇక దుబాయ్లో ఉంటున్న భారతీయుల భద్రతపై జయశంకర్ ఆయనతో చర్చించారు. ఇరాన్ దాడిలో ఇంటెలిజెన్స్ వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించినట్టుగా ఇరాన్ ధృవీకరించింది. 2 రోజుల్లో ఇరాన్ చెందిన ఉన్నతాధికారిపై ఇజ్రాయెల్ దాడి చేసి అంతమొందించడం ఇది మూడోసారి. ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఖండించారు. యుఏఈ సమీపంలో నౌకపై దాడి జరిగింది. ఈ విషయాన్ని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. దాడి
ఒమన్ తీరంలోని కోర్ పక్కాకు 11 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. పాకిస్తాన్తో అమెరికాకు ముప్పు ఉందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జేసీ గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా దేశాల అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీలోని సూచనలు అమెరికా భూభాగాన్ని తాకే ప్రమాదం అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ ఆసుపత్రిపై కాల్ చేసిన వైమానిక దాడిలో గాయపడ్డ బాధితులు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విద్యుత్లోని పలువురు పోలీసులు పరామర్శించారు. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో హార్మోజ్ దేశంతో పాటు ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు తెలిపాయి. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికాకు భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది. ఇరాన్తో రాబోతున్న రోజుల్లో భీకర యుద్ధం కొనసాగించేందుకు $200 బిలియన్ నిధులు ఇవ్వాలని అమెరికా పార్లమెంటుకు ప్రతిపాదన చేశామని దీనికి సంబంధించి ఆమోదం తెలిపాలని పెంటగాన్ కోర్టుగా తెలుస్తోంది. ఆరోపించింది. ఈ యుద్ధం మొదలై 3 వారాలు ఇరాన్తో యుద్ధంలో అమెరికా ప్రణాళిక అందులో సాగుతోంది అని అమెరికా తెలిపారు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం చెప్పలేమని తెలిపారు. యుద్ధం ముగిసే ఖచ్చితమైన కాల పరిమితిని చూడడానికి ఆయన నిరాకరించారు. హార్మోజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జీ వసూలు చేయాలని యుద్ధం నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ దేశాల్లోని 20% చమురు రవాణా ఈ జలసంధి మీదుగానే జరుగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరని ఆకాశంలో చెప్పారు. ప్రస్తుత ప్రపంచం తీవ్రమైన భద్రతా సవాలును ఎదుర్కొంటుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధంతో పాకిస్తాన్లో ఇంధన ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. దీంతో మార్చి 23న ఇస్లామాబాద్లో ప్రధాని చర్యలు చేశారు. జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేపథ్యంలో అయితే చిన్నస్వామి చేస్తున్న ప్రతిపక్ష కారణంగా పలువురు ప్రాణం కోల్పోయారు. చేసిన గుర్తింపు దుర్వినియోగం పాలవుతుందని వ్యక్తిగత ప్రజల హక్కులను రక్షణ కల్పించాలని కోరుతూ దావా వేశారు. భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ మరోసారి తండ్రి అయ్యారు. అతడి భార్య దీపిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దినేష్ కార్తీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ కూతురికి రాహా అనే పేరు పెట్టినట్టుగా కార్తీక్ వెల్లడించారు. IPL 2026 మరో ఇద్దరు విదేశీ బౌలర్లు దూరం కాబోతూ ఉన్నారు. రాజస్థాన్ తరఫున ఆడబోతున్న శామ్ కరణ్ గాయం కారణంగా టోనీ మొత్తానికి దూరం అయ్యారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. అటు పంజాబ్ కింగ్స్ బౌలర్ ఫెర్గూసన్ ఇటీవల తండ్రయ్యారు. బిడ్డతో గడిపేందుకు విదేశానికి వెళ్తున్నట్టు ఆరంభంలోని కొన్ని మ్యాచ్లకు దూరం కాబోతున్నారు. దూరంతో భారత సినిమా రికార్డులలో తిరగరాస్తోంది. బుక్ మై షోలో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి. గతంలో ఈ రికార్డు పుష్ప 2 పేరిట ఉండేది. వీకెండ్స్ లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని భారీ కలెక్షన్స్ ను పక్కా అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ అనుష్క శెట్టి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. తమ పర్సనల్ లైఫ్ ను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తి చేయడం సమంజసం కాదని, వివాహం అనేది వ్యక్తిగత విషయం తెలిపింది. ఈ రోటేషన్కి మొక్కాలి అటుంటుంది సర్కారు దేశ వ్యవసాయ చరిత్రలో కనీవిని ఎరుగని సంకల్పం 70 లక్షల మంది రైతుల ఖాతాలకు 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం. మార్చి 22 సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతు భరోసా నిధుల విడుదల మరియు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం.